హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అనేసి కామెంట్ చెప్తున్నారు. వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా గ్రూప్స్ నోటిఫికేషన్ ఉండబోతున్నాయి సార్. గ్రూప్స్లో సిలబస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మార్పులు అయితే ఉండబోతున్నాయి. దాదాపుగా 10 నుంచి 20% వరకు ఈ యొక్క సిలబస్ మార్పులు అయితే ఉండబోతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ SIPC, DSC, APPSC, TGPSC వాళ్ళకు 15 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 5 క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. డైలీ కరెంట్ అఫైర్స్ అనేది గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నాము, PDFs ఇస్తున్నాము, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అయితే విషయానికి వస్తే మాత్రం ఇక్కడ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈసారి మాత్రం నోటిఫికేషన్ 250 నుంచి 300 వరకు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే గతంలోనే కూడా దాదాపుగా 523 పోస్టులు భర్తీ చేశారు. సో దాని తగ్గట్టుగా ఈరోజు ఈ ఇయర్లో 400 నుంచి 500 వరకు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ 250 నుంచి 300 పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ గ్రూప్స్లో ఈ గ్రూప్ 1లో ప్రధానంగా సిలబస్ అనేది మారుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 2 విషయానికి వస్తే దాదాపుగా 1200 పోస్టులు ఉన్నాయండి. అయితే విషయానికి వస్తే ఈ పాత నోటిఫికేషన్లో దాదాపుగా 100 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఈ ఖాళీలతో కలిపి ఈసారి గ్రూప్ 2లో 1200 పోస్టులు ఇవ్వాలనేసి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నమాట. అయితే గ్రూప్ 2లో ప్రధానంగా పోస్టులు ఏదైతే ఉన్నాయో, స్టేట్ కేటగిరీ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని గ్రూప్ 3లో కొన్ని స్టేట్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ స్టేట్ పోస్టులను కలుపుదామనేసి ప్రయత్నంలో ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ స్టేట్ పోస్టులను గ్రూప్ 2లోనే కలుపుతారనేసి ఇవ్వడం జరిగింది. అయితే గ్రూప్ 3, గ్రూప్ 4లో కామన్గా ఉన్నటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో కలిపి ఒకే నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వము చెప్పడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే అభ్యర్థులకు తక్కువగా, అంటే 2 ఎగ్జామ్స్ రాయకుండా ఒకే ఎగ్జామ్స్లో ఒకే ఎగ్జామ్ రాయవచ్చు. తద్వారాగా అప్లికేషన్స్ ఫీజు అయినా సరే, తర్వాత ఆ టైం అయినా సరే, తర్వాత రిజల్ట్ జాప్యం కాకుండా త్వరితంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఒక చిన్న సమాచారం. ఖచ్చితంగా గ్రూప్ 2లో 1200 పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. దానికంటే ఎక్కువ కూడా రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. నెక్స్ట్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో ఈసారి మాత్రం 10,000 పైగా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ఎక్కువ కనిపిస్తున్నారు. గతంలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా 2,000 పైగా వేకెన్సీస్ ఖాళీలుగా ఏర్పడినాయి. ఎందుకంటే గ్రూప్ 4 సంబంధించినటువంటి అభ్యర్థులు చాలామంది కూడా వేరే పోస్టులోకి వెళ్ళిపోయారు. అంటే కొన్ని DAO పోస్టులు అయినా సరే, గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 ఇలాంటి JL, DL ఉన్నాయి కదా. సో గ్రూప్ 4 కేటగిరీ వాళ్ళు దాంట్లో వెళ్ళిపోయారనమాట. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రూప్ 3, గ్రూప్ 4లో ఈసారి మాత్రం 10,000 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఈ సిలబస్ మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుందండి. గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో సిలబస్ ఖచ్చితంగా మారబోతుంది. గ్రూప్స్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో సిలబస్ అనేది మారుతుంది. ఇక నెక్స్ట్ డిఎస్సిలో ఈసారి మాత్రం 6,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది. మరి దాదాపు కూడా అభ్యర్థుల డిమాండ్ ఏంటిదంటే మరి 10,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అనుకున్నారు. కానీ ఇప్పట్లో అది అయ్యే పని కాదనేసి కనిపిస్తుంది అనమాట. మరి ఈ ముందుగా 20,000 ఉద్యోగాలు అయితే ఇస్తారండి. ముందుగా ఫస్ట్ 20,000 నోటిఫికేషన్స్ ఇచ్చి ఏదైతే ఫస్ట్ ఏదైతే SI కానిస్టేబుల్, తర్వాత విద్యుత్ సంబంధించినటువంటి పోస్టులు, అటవీ శాఖ సంబంధించినటువంటి పోస్టులు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ప్రభుత్వం ఫస్ట్ నోటిఫికేషన్లో 20 నుంచి 25,000 మధ్య నోటిఫికేషన్ భర్తీ చేయాలనేసి చూస్తుంది. ఇక నెక్స్ట్ DSC సంబంధించినటువంటి 6,000 పోస్టులు, తర్వాత JL, DL లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి జాబ్ క్యాలెండర్లో పొందుపరిచి ఖచ్చితంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఈ JL, DL లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు అన్నీ కలిపి కూడా దాదాపుగా 3,000 పైగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అయితే విషయానికి వస్తే గతంలోనే జాబ్ క్యాలెండర్లో ఇవి అనౌన్స్ చేశారు. అయితే కొన్ని కారణాల వలన సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చింది కదా, ఆ కొన్ని కారణాల వలన అది ఆగిపోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం జాబ్ క్యాలెండర్ ఆగిపోవడానికి గల రీజన్స్. సో తద్వారాగా ఇప్పుడు ప్రభుత్వము మేజర్గా ఇక్కడ చెప్పేటటువంటి రీజన్స్ ఏదైతే ఉన్నదో మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయినా సరే, తర్వాత మిగతా కారణాల గురించి చెప్తుంది. ఖచ్చితంగా గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మార్చి ఏప్రిల్లోనే ఉండబోతున్నాయి. SIPC అభ్యర్థులకు డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.